ఎలాగైనా వాడెవరో తెలుసుకోవాలి అభి. వాడిని పట్టుకుంటే వాడి వెనకాల వాళ్ళు ఎవరో దొరుకుతారు. వాడిని చూస్తే గుర్తుపడతామని పిల్లలు చెప్పారు, కానీ మొహమే కనిపించట్లేదండి. యాక్సిడెంట్ స్పాట్లో ఉన్న ఐస్ క్రీమ్ షాప్ వాడు కూడా వాడిని గుర్తుపడతానని చెప్పాడు. ఏవండి, బైక్ నెంబర్? నేను అదే చూస్తున్నాను వసు గారు. ఆ నంబర్ తీసుకుని వెళ్ళి ఆర్టీఓ ఆఫీస్లో ఎంక్వైరీ చేస్తే ఆ బైక్ వాడి వివరాలు తెలుస్తాయి అభి. అవునభి, ఆ పని చేయండి. వాడెవరో తెలుస్తుంది. వాడి వెనుకుండి నడిపిస్తున్న వాళ్ళని పట్టుకోవాలభి. అందర్నీ జైల్లో వేయించాలి. వాడి వెనక ఉన్నది నిజంగా హారిక పనేనా? అది టార్గెట్ చేసింది నందినిని కదా. బన్నీకెందుకు యాక్సిడెంట్ చేయించింది? దీని వెనక్కున్న వాళ్ళు ఎవరైనా ఎంతటి వాళ్ళైనా వదిలిపెట్టనొదినా. వాళ్ళని జైలుకు పంపిస్తాను. వాణ్ణి ఫినిష్ చేస్తాను. అభి పూనుకున్నాడంటే హారికకు మూడినట్లే. దానికి ఫోన్ చేసి ఏ విషయమో కనుక్కోవాలి. వీలైతే జాగ్రత్త పడమనాలి. ఈ బైక్ వాడి వెనక ఉండి నడిపిస్తున్నది ఎవరై ఉంటారు? నువ్వు చెప్పినట్టు నేను ఆ ఇంటికి వెళ్ళొచ్చాను హారిక. బన్నీని సేవ్ చేసిన పర్సన్ అని నన్ను చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. వాళ్ళు తేనె పూసిన కత్తులు మేడం. వాళ్ళ మాటలు తీయగా ఉంటాయి, కానీ వాళ్ళు చేసే పనులు కత్తుల్లాగా మన శరీరాన్ని చిత్రవద చేస్తాయి. వాళ్ళు తేనె పూసిన కత్తైతే నేను విషం పూసిన కత్తిని. నేను తలుచుకుంటే వాళ్ళందర్నీ చంపేయగలను. వెంటనే ఆ పని చేయండి మేడం, నాకు మనశ్శాంతిగా ఉంటుంది. బన్నీ నాకు దగ్గరవ్వాలి, ఆస్తి రావాలి. ఆ తర్వాత కావాలంటే నీ పగ తీర్చుకోవచ్చు. అంటే నా పగకి మీరు హెల్ప్ చేయరా మేడం? ముందు నువ్వు నాకు హెల్ప్ చేయి, తర్వాత నేను నీకు హెల్ప్ చేస్తాను. ఎవరు? మా ఆంటీ. చెప్పండి ఆంటీ. బన్నీ గడికే యాక్సిడెంట్ అయింది. అది నువ్వు గానీ చేయించావా? నేనెందుకు చేయిస్తాను? అంటే వసుకి బన్నీ దూరం అవుతాడని గుళ్ళో ఎవరో స్వామీజీ చెప్పారట. ఆ వ్యక్తి వల్ల ఎన్నో ప్రమాదాలు కూడా జరుగుతాయని చెప్పాడట. అది నువ్వే ఏమోనని నాకు అనుమానం వచ్చి నీకు ఫోన్ చేస్తున్నానే. నేను కాదా ఆంటీ, నాకేంటి అవసరం? ఏమోనే, నువ్వు ఈ ఇంటి మీద పగపట్టావు కదా, నువ్వే చేయించావేమోనని అనుకున్నాను. ఈ డౌట్ మీకు మాత్రమే వచ్చిందా, ఇంట్లో వాళ్ళందరికీ వచ్చిందా? ఇంకా పరిస్థితి రాలేదులేవే, కానీ అభిగాడు యాక్సిడెంట్ జరిగిన చోట సీసీటీవీ ఫుటేజ్ తీసుకొచ్చాడు. అందులో బన్నీని గుద్దిన వాడి బైక్ నెంబర్ కనిపించిందంట. కాకపోతే వాడి మొహం సరిగా కనిపించడం లేదంట. వాడు కావాలని యాక్సిడెంట్ చేశాడని, వాడి వెనక ఎవరో ఉన్నారని ఇక్కడ అందరూ అనుకుంటున్నారే. నువ్వైతే కాదు కదా? కాదంటీ, ఉంటాను. ఒక్క నిమిషం. ఏంటి? నువ్వేదైనా చేస్తే నాకు చెప్పి చేయవే, లేదంటే ఇక్కడ నేను టెన్షన్తో చచ్చిపోతాను. సరే ఆంటీ, బాయ్. ఏమైంది హారిక? మీకు నేను ముందే చెప్పాను కదా మేడం, అభిబావ వసు అక్కలు ఆవలిస్తే పేకు లెక్క పెట్టే రకం. ఇప్పుడేం లెక్క పెడుతున్నాడు? అభిబావ యాక్సిడెంట్ జరిగిన ప్లేస్ లో సీసీటీవీ ఫుటేజ్ తీసుకున్నాడంట. అందులో మన బైక్ వాడు కావాలని బన్నీని యాక్సిడెంట్ చేసినట్టు ఉందంట. వాళ్ళంత ఫాస్ట్ గా ఉన్నారా? బన్నీ అంటే వసు అక్క అభిబావలకి ప్రాణం మేడం. వాడి మీద ఈగ వలన సహించలేరు. అలాంటిది మనం యాక్సిడెంట్ చేయించాం, వెంట పడకుండా ఉంటారా? వాళ్ళెంత వెతికినా మనం దొరకం కదా. వాళ్ళు తీగ పట్టుకొని డొంకలాగే రకం మేడం. వాళ్ళకి చిన్న ఆధారం దొరికినా వాళ్ళు ఇక్కడికి వచ్చేస్తారు. అదంతా ఈజీ ఏం కాదు, నువ్వు వర్రీ అవ్వకు. ఈలోపు నేను బన్నీకి దగ్గరై వాణ్ణిక్కడికి తీసుకొస్తాను. మన ప్లాన్ ఇది అని తెలిస్తే బన్నీ కంటే ముందు
అభి బావ వసు అక్కలు ఇక్కడికి వచ్చేస్తారు మేడం. వాళ్ళు నిన్ను బాగా భయపెట్టినట్టున్నారు, కానీ నువ్వున్నది నా దగ్గరని గుర్తుపెట్టుకో. నేను అనుకున్నది సాధించే వరకు నన్నెవ్వరూ టచ్ చేయలేరు. దట్ ఈజ్ శ్యామల. మమ్మీ హెల్ప్! మమ్మీ మమ్మీ హెల్ప్! బన్నీ 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 వసు గారు, ఏమైందండి? బన్నీని ఎవరో ఎత్తుకెళ్ళిపోతున్నారండి. త్వరగా పదండి, బన్నీని కాపాడి త్వరగా తీసుకొద్దాం. పదండి. వసు గారు, కామ్ డౌన్, రిలాక్స్. బన్నీని ఎవరూ ఎత్తుకెళ్ళలేదు. ఇదంతా మీ కళ. కళ కాదండి, నా కళ్ళ ముందే ఎవరో బన్నీని బలవంతంగా నోరు నొక్కి తీసుకెళ్లిపోయారు. బన్నీ మమ్మీ డాడీ అంటూ అరుస్తున్నాడు. బన్నీని కాపాడండి, పదండి. బన్నీ సేఫ్గా ఇంట్లోనే ఉన్నాడు. మీరు నమ్మట్లేదు కదా? పదండి, చూపిస్తాను, రండి. చూడండి, బన్నీ నిద్రపోతున్నాడు. బన్నీకేం కాలేదండి, తను క్షేమంగా ఉన్నాడు. వసు గారు, బన్నీని చూశారు కదా, పదండి. నా మనసెందుకో కీడు శంకిస్తోందండి. ఆ స్వామీజీ చెప్పింది ఒక్కొక్కటి నిజమవుతున్నాయి. బన్నీ నాకు దూరం అవుతాడేమో అనిపిస్తుంది. నేనుండగా బన్నీని మీ నుంచి ఎవరూ దూరం చేయలేరు. బన్నీని కాపాడే బాధ్యత నాది. బన్నీ దూరం అయితే నేను భరించలేనండి, నేను బ్రతకలేను. బన్నీ మీకు మాత్రమే కాదండి, నాకు కొడుకే. బన్నీ మీద ఈగ కూడా వాలకుండా చూసుకుంటాను. నాకు భయం వేస్తుందండి. ఈ కళ ఎందుకు వచ్చిందో తెలియడం లేదు. మనకి బన్నీని దూరం చేయాలని ఎవరు ప్రయత్నిస్తున్నారో అర్థం కావడం లేదు. వసు గారు, ప్లీజ్ రిలాక్స్. బన్నీకి ఏం కాదండి. బన్నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తాను. బన్నీని మనకు దూరం చేయాలనుకుంటున్న వాళ్ళు ఎవరైనా, ఎంతటి వాళ్ళైనా సరే, వాళ్ళని ఎదిరిస్తాను. నన్ను నమ్మండి. వసు గారు, పడుకోండి, రిలాక్స్ అవ్వండి. ఏంటి మేడం ఇది? దిస్ ఈజ్ అభి ఫ్యామిలీ. ఇందులోనే మనకు కావాల్సిన బన్నీ ఉన్నాడు. వాణ్ణి ఫ్యామిలీలో నుంచి బయటికి లాగి మన దగ్గరికి తెచ్చుకోవాలి. అదంత ఈజీ కాదు మేడం. ఆ ఫ్యామిలీలో బన్నీని మాత్రమే కాదు, ఏ ఒక్కడిని బయటికి లాగలేం. అందరూ కలిసికట్టుగా ఒకే మాట మీద ఉంటారు. ఎన్నాళ్ళుంటారు? ఏదో ఒక రోజు విడిపోవాలి కదా.
ఆ ఫ్యామిలీ చెదిరిపోకుండా అబీబాబా వసు అక్కలు కంచుకోటలా కాపలా కాస్తుంటారు. అయినో ఆ ఫ్యామిలీకి అభి వసూలు బలం, అభి వసూలకు ఆ ఫ్యామిలీ ప్రాణం. కానీ ఎంత బలమైన కోటైనా ఎప్పుడో ఒకసారి బీటలు వారకు తప్పదు. ఎంత గొప్ప కుటుంబం అయినా విడిపోయి ముక్కలు ముక్కలవ్వక తప్పదు. మీరు ఆ ఫ్యామిలీని ఎలా విడదీస్తారు? మనం తలుచుకుంటే విడదీయగలం. రామాయణంలో మందర సీత రామలక్ష్మణులు అడవులకి వెళ్లేలా చేసింది. భారతంలో శకుని కౌరవ పాండవులకు కురుక్షేత్ర యుద్ధం జరిగేలా చేశాడు. అంతెందుకు, ఇంత పెద్ద భారతదేశాన్ని ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు విడదీసి పాలించారు కదా. మనం కూడా అదే పద్ధతిని ఫాలో అవుదాం. అంటే ఆ అన్నదమ్ముల మధ్య గొడవలు పెడతారా మేడం? ఎస్. ముందు అభి, భాస్కర్, అఖిల్ మధ్య గొడవలు పెట్టి వాళ్ళని విడదీస్తాను. ఆ ఉమ్మడి కుటుంబాన్ని చెల్లా చెదురు చేస్తాను. ఆ తర్వాత వాళ్ళ ఆర్థిక మూలమైన సంస్కృతి ఈవెంట్స్ ని సర్వనాశనం చేసి అందర్నీ రోడ్డు మీదకి తీసుకొస్తాను. అప్పుడు వాళ్ళకి సాయం చేసే వంకతో బదులుగా బన్నీని దత్తతడుగుతాను. చచ్చినట్టు ఒప్పుకుంటారు. ఐడియా బాగుంది, కానీ బన్నీ కోసం మీరింత చేయాలా మేడం? ఏది ఊరికే రాదు హారిక. బన్నీని నాకిచ్చేయమంటే ఆ ఫ్యామిలీ ఒప్పుకుంటుందా? నా భర్త బన్నీ పేరు మీద రాసిన ఆస్తిని నా పేరు మీద తిరిగి రాయించుకోవాలంటే ఆ వసు సంతకం పెట్టాలి. ఊరికే వెళ్ళడిగితే పెడుతుందా? అందుకే ముందా ఫ్యామిలీ రెక్కల్ని కత్తిరించేసి ఆ తర్వాత నాకు కావాల్సింది తీసుకుంటాను. కానీ అందుకు చాలా టైం పడుతుంది కదా మేడం? పడుతుంది. ఓపిగ్గా ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తాను. అప్పటి వరకు అబీబాబా వసు అక్కలు మీ ప్లాన్ ని గెస్ చేయకుండా ఉంటారా? అక్కడే మనం తెలివితేటలు చూపించాలి. నేను వాళ్ల పక్కనే ఉంటూ వాళ్ళని దెబ్బ కొడతాను. రిస్క్ అవుతుందేమో, కాస్త ఆలోచించండి. కొన్ని సాధించాలంటే రిస్క్ చేయక తప్పదు. అన్నట్టు నీకా ఫ్యామిలీ మీదేం ప్రేమ లేదు కదా? ప్రేమ చాలా పగ ఉంది మేడం. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, వసు అక్కను అభిబావని నాశనం చేయటమే నా లక్ష్యమని. అది మీ రూపంలో నెరవేరితే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. అందుకే నిన్ను పార్ట్నర్గా చేసుకున్నాను. నువ్వు నేను కలిసి వాళ్ళని చావు దెబ్బ కొడదాం. థ్యాంక్ యూ మ్యామ్. ఈ ప్లాన్ని ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? ఆల్రెడీ ప్లాన్ స్టార్ట్ అయింది. బన్నీకి యాక్సిడెంట్ చేసి ఆ ఫ్యామిలీకి దగ్గరయ్యాను. నెక్స్ట్ స్టెప్, ఆ ఫ్యామిలీలో ఒకరిని ఆ ఫ్యామిలీకి దూరం చేయాలి. గొడవలు జరగాలి. ఆ తర్వాత సంస్కృతి ఈవెంట్స్ ని స్వాహ చేయాలి. 1 by 1 వరుసగా చేసేద్దాం. డన్ మ్యామ్, నేను రెడీ. మమ్మీ మమ్మీ మాకు జడ వేయవా? త్వరగా వేయి మమ్మీ, ఈరోజు మాకు హాలిడే, మేము ఆడుకోవాలి. సరే రండి. ఫస్ట్ నాకు వేయి మమ్మీ. లేదు, నాకు ఫస్ట్. గొడవ పడకండి. మమ్మీ ఒకసారి ఒక్కరికి మాత్రమే జడ వేయగలదు. మరి ఇంకొకరికి? నేను వేస్తాను. థ్యాంక్ యూ బన్నీ. నువ్వు అనుకి వేయి, నేను కీర్తికి వేస్తాను.
నీ జడ అయిపోయింది. నీ జడ కూడా అయిపోయింది. బాగుంది. అమ్మ ఒకరికి అన్నయ్య ఒకరికి జడలు వేశారా? అను కీర్తి మధ్య క్లాష్ రాకూడదని మమ్మీ నేను జడ వేయడం షేర్ చేసుకున్నాం డాడీ. వెరీ గుడ్ బన్నీ, మీ అండర్స్టాండింగ్ బ్యూటిఫుల్గా ఉంది. డాడీ నేను వేసిన జడ బాగుందా లేక మమ్మీ వేసిన జడ బాగుందా? నువ్వు వేసిన జడనే బాగుంది బన్నీ. అంటే నా జడ బాగోలేదా డాడీ? బాగుంది, కానీ మీ మమ్మీ కంటే బన్నీయే బాగా వేశాడు. లేదు డాడీ, మమ్మీ వేసిన జడ కూడా చాలా బాగుంది. పదండి వెళ్ళి ఆడుకుందాం. జడ గురించి మీకు అంత తెలుసా ఏంటి? నేను వేసిన జడకి వంకలు పెడుతున్నారు. జడ వేయడం ఒక ఆర్ట్ అండి, అది అందరికీ రాదు. మీకొచ్చా? ఏ, మీకు జడ వేసి చూపించమంటారా? చూపించడం కాదు, నాతో సూపర్ అని అనిపించండి. ఓ షూర్, కూర్చోండి వసు గారు. ఎలా ఉంది మేడం? చాలా అందంగా ఉందండి. అచ్చం జానకి రామయ్య గారి మనవరాలు మైథిలి జడలా ఉంది. పాపం ఉత్తమ్ ఆ పొడుగు జడ అమ్మాయి కోసం రోజు కలలు కంటున్నాడు. అవునండి, ఉత్తమ్ కల ఎప్పుడు నెరవేరుతుందో, మైథిలిని ఎప్పుడు చూస్తాడా అని నాకు టెన్షన్గా ఉంది. హో, మీరు కూడా ఉత్తమ్ మైథిలి కలయికల కోసం చూస్తున్నారా? అయితే మే 6వ తేదీ మధ్యాహ్నం 2:30 మీ జీ తెలుగులో చూడండి, జానకి రామయ్య గారి మనవరాలు. మర్చిపోకండి, మే 6వ తేదీ మధ్యాహ్నం 2:30 మన జీ తెలుగులో జానకి రామయ్య గారి మనవరాలు. రే కిట్టు, బయట నుంచి నీకు ఇష్టమైన మైసూర్ బొండాలు తెప్పించాను, స్కూల్కి వెళ్ళాక తినే. అలాగేనమ్మా. బయట ఫుడ్ ఎందుకు దమయంతి? ఇంట్లో టిఫిన్ చేశారు కదా. ఇంట్లో చేసిన ఇడ్లీలు మీ అల్లుడికి నచ్చవులే అన్నయ్య. వాడికి ఇష్టమైనవి పెడితేనే కడుపు నిండా తింటాడు. చూసావా వసు, నువ్వేమో పిల్లలందర్నీ సమానంగా చూస్తావు. ఆ దమయంతి తన కొడుక్కి స్పెషల్గా బయట నుంచి టిఫిన్ తెప్పించింది. పోన్లే అక్క, ఆవిడ కన్న ప్రేమ అలాంటిది. అది ప్రేమ కాదు, పక్షపాతం అంటారు. పక్షపాతం కూడా ఒక రకమైన ప్రేమే. నీ మంచి మనసుకి అలా అనిపిస్తుంది, కానీ నీ మనసుని ఆ దమయంతి అర్థం చేసుకోదు. తను మన ఆడపడుచు కదక్కా,
మనమే తనని అర్థం చేసుకోవాలి. గుడ్ మార్నింగ్ బావా. గుడ్ మార్నింగ్ నందిని. ఈ రోజు లేవగానే నువ్వు నా మొహమే చూసావు బావా. ఈ రోజంతా నీకు మంచి జరుగుతుంది. నాకు మంచి కాఫీ ఇస్తావా? తననెందుకు అడుగుతున్నావు తమ్ముడు? నన్ను శివానీను అడుగు. శివానీ, వస్తే శివానీ. ఏంటమ్మా? మీ చిన్న మావయ్యకి కాఫీ తీసుకురా పోవే.